అమ్ము, నువ్వు బ్యాగ్ సర్దేసుకుంటే ఈ రోజు నుంచి అత్తయ్య మావయ్య కలిసి నిన్ను స్కూల్లో డ్రాప్ చేస్తారు. ఓకేనా? వెళ్దామా? అక్కర్లేదు హరి, అమ్ముని నేనే తీసుకెళ్తాను. అక్క, ఈ టాపిక్ గురించి నిన్ననే డిస్కషన్ అయిపోయింది. ఈ రోజు నుంచి అమ్ము నేనే డ్రాప్ చేస్తాను. ఇందులో ఏ మార్పు ఉండదు, ఇదే ఫైనల్. అమ్ము, నువ్వు షూ వేసుకో, బయలుదేరదాం. రండి లక్ష్మి. హరి, ఒక్క నిమిషం. ఏమా? అమ్మ లక్ష్మి, నేను నీకోసం బెల్లం పొంగల్ చేశానమ్మా, వేడివేడిగా ఉంది. బెల్లం పొంగలా? ఏంటి స్పెషల్? అబ్బా, అవన్నీ తర్వాత చెప్తానురా. ముందు నువ్వు తిని తల్లి, తిని ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? చాలా బాగుంది అత్తయ్య. నెయ్యి స్మెల్ చాలా బాగా వస్తుంది. హరి, ఇదిగో నువ్వు కూడా తిను. ఆహా, అమ్మా, బెల్లం పొంగల్ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? నాకు తెలిసి ప్రపంచంలో నీ అంత బాగా ఎవరు చేయలేరమ్మా. నువ్వు తిను. ఏరా, అంత బాగుందా? అసలు ఈ పొంగల్ మీ అమ్మ ఎందుకు చేసిందో తెలుసా? ఏమండి, పిల్లలు ఎంతో హాయిగా పొంగల్ తింటుంటే మీరెందుకండి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు? వాడిని ప్రశాంతంగా తినివ్వండి. ఎలా చెప్పాలి వీళ్ళకి? హరి, ఇంకొంచెం తిను. అరే చెప్పలేను, నువ్వు కూడా తిను. రాయలేను, తెలిసేదెలాగా ఈ విషయం. లక్ష్మి, నేను నీకోసం బాక్స్ లో పెట్టించాను, తీసుకొస్తాను. నాటకం చెప్పలేను, రాయలేను, చెప్పలేను, రాయలేను. అమ్మా లక్ష్మి, ఇదిగో, ఇది నీకోసమే. ఆఫీస్ కి తీసుకెళ్ళు. చూడు, అక్కడ మీ ఫ్రెండ్స్ అందరికి పెట్టు. అందరు నోళ్ళు తీపి చెయ్యి. అలాగే అత్తయ్య. ఏమండి, ఈరోజు 6వ తేదీ కదా? మన లక్ష్మికి శాలరీ వచ్చే రోజు. అవునవునవును, ఈ రోజు లక్ష్మి అందరికి శాలరీలు ఇవ్వాలి కదా. లక్ష్మి, వెళ్దాం పదండి. రే, సరే అత్తయ్య, బాయ్ అమ్మమ్మ. ఏంటి వీడు, నేనేదో మాట్లాడాలి అనుకుంటే లక్ష్మిని అంత హడావుడిగా తీసుకెళ్ళిపోయాడు. ఇంకాస్త చట్నీ వేయనా? రేపు ఫ్రెష్ అయ్యి మా ఇంటికి నేను ఇచ్చిన డ్రెస్ వేసుకుని వచ్చి. ఏంటి సరిగ్గా తినట్లేదు? తినాలనిపించట్లేదా? పోనీ జావ చేసివనా? వద్దమ్మా, ఇదే తింటాను. నీకింకా జ్వరం తగ్గినట్లేదు. ఈ రోజంతా రెస్ట్ తీసుకుని రేపు ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, ఈ రోజు తప్పకుండా వెళ్ళాలి. ఖచ్చితంగా వస్తున్నావు, లేదంటే తెలుసుగా. సర్లేవే, క్యారేజ్ కట్టిస్తాను, మధ్యాహ్నం భోంచేయి. అలాగే వేడినీళ్ళు కూడా ఇస్తాను. దాహం వేసినప్పుడల్లా వేడినీళ్లే తాగాలి. ఇంకొకటి వేయినా? సుమిత్ర, అక్క రా కూర్చో, ఇడ్లీ తిందు కాని. పర్లేదు సుమిత్ర, నేను ఇప్పుడే తిన్నాను. నేను కొంచెం మార్కెట్కి వెళ్ళాలి, నాకు తోడుగా వస్తావేమోనని అడగడానికి వచ్చాను. అంతే కదా, వస్తానక్క. సరే, అలా అయితే అరగంట ముందు పిలుస్తాను, బయలుదేరదాం. అక్క, లక్ష్మి పెళ్లికి మీ ఇంట్లో నుంచి తెచ్చిన సోఫా, టీవీ, ఫ్రిడ్జ్ ఇంకా ఇక్కడే ఉన్నాయి. పెళ్ళైపోయింది కదక్క, ఇవన్నీ మీ ఇంటికి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. ఎలాగో అందరూ ఉన్నాం కదా, మీరు కూడా హెల్ప్ చేయాలి. త్వరగా కానివ్వండి. అయ్యో పర్లేదులే సుమిత్ర, ఇప్పుడు వీటితో నాకేం అవసరం వచ్చింది? ముందు ప్రశాంతంగా టిఫిన్ చేయని. ఇంకో 6 నెలలు అల్లుడు గారు కూతురు అప్పుడప్పుడు వస్తుంటారు కదా, అప్పుడు ఇల్లు ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు. ప్రస్తుతానికి ఇవన్నీ మీ ఇంట్లోనే ఉండని. ఎలాగో ఇంట్లో నేనొక్కదానే కదా ఉండేది, నాకివన్నీ ఎందుకు?
అది కాక నేను నా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ ఉంటాను కదా. ఇంకేంటి సమస్య? సరే అక్క, మీ ఇష్టం. అక్క, మీ నెక్లెస్ ఇంకా మా ఇంట్లోనే ఉంది. అదైతే మీరిప్పుడే తీసుకెళ్ళాలక్క. తీసుకోకపోతే ఒప్పుకునేలా లేవే. సరే, ఇవ్వైతే. హలో. అవునా? సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. సుమిత్ర, నెక్లెస్ అక్కడే ఉండని. నువ్వు ఒకసారి ఇలా రా. మా ఇంటికి ఏదో పార్సల్ తీసుకుని వస్తున్నాడట. అడ్రస్ తెలీదని చెప్తున్నాడు. నేను మెయిన్ రోడ్ దాకా వెళ్ళొస్తాను. అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నేను వెళ్తాను. నెక్లెస్ తర్వాత ఎప్పుడైనా తీసుకుంటానులే. సరే అక్క. ఏం ఆలోచిస్తున్నారండి? ఆ, ఏం లేదు లక్ష్మి, బ్యాంక్లో వర్క్ కొంచెం పెండింగ్ ఉంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. దానికి ఇంతలా ఆలోచించాలా? బ్యాంక్ విషయాలన్నీ డ్యూటీలో ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి. నేను అత్తయ్య రెడీగా ఉన్నాం. ఇంకా బయలుదేరదామా మామయ్య? ఎస్ మేడం, మీరు బైక్ ఎక్కారంటే మనం బయలుదేరిపోవడమే. ఓకే. హరి, ఆగరా. మజ్జిగ నీకే, తీసుకో. నీకే లక్ష్మి. ఈ ఎండను పడి వెళ్తావు కదా, మధ్యాహ్నం పూట తాగితే చల్లగా ఉంటుంది. తాగు. రండి లక్ష్మి, ఇంకా బయలుదేరదాం. అలాగే. హరి, సాయంత్రం అమ్మోని స్కూల్ నుంచి నువ్వే తీసుకొస్తావా, లేదంటే నడుచుకుంటూ వెళ్ళి నేనే తీసుకురావాలా? ఏంటక్క తెలిసి అడుగుతున్నావా? నిన్నే కదా హాస్పిటలైజ్ అయింది. చూడక్క, ఇవాళ నుంచి అమ్మోని రోజు స్కూల్లో నేనే దింపుతాను. సాయంత్రం దానికి 4 గంటలు స్కూల్ అయిపోతుంది. నాకు ఆఫీస్ అయిపోవడానికి 6 అవుతుంది కదా, అందుకని వెయిట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఆటో మాట్లాడేశాను. అక్క, ఇది ఫైనల్. దయచేసి దీని మీద డిస్కషన్ పెట్టుకో. లక్ష్మి, రండి బయలుదేరదాం. వస్తామత్తయ్య. అలాగే, జాగ్రత్త అమ్మా. కూర్చుంటున్నాను. కూర్చోండి. అయ్యయ్యో లక్ష్మి, ఉండు. అయ్యయ్యో చున్నీ అమ్మా, చక్రంలో పడితే పడిపోతావు. జాగ్రత్త. థ్యాంక్స్ అత్తయ్య. బాయ్. మెల్లగా వెళ్ళండి. బాయ్. ఏంటమ్మా ఇదంతా? తన కోసం స్వీట్ చేసావు, ఇప్పుడు లంచ్ బాక్స్ తో పాటు మజ్జిగ బాటిల్ కూడా ఇచ్చి పంపించావు. ఇప్పుడేమో జాగ్రత్తలు కూడా చెప్తున్నావు. చూసే వాళ్ళకి ఎలా ఉందో తెలుసా? నువ్వు తనకి పని మనిషిలాగా ఊడిగం చేస్తున్నట్టుంది. తను 75,000 తీసుకొస్తుందని ఇదంతా చేస్తున్నావు కదా. సాయంత్రం కాని తను వట్టి చేతులతో వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. ఏం మాట్లాడుతున్నావే? లక్ష్మి నాకు మాట ఇచ్చింది. తను సాయంత్రం 75,000 తెచ్చి నా చేతుల్లో పెడుతుంది. లక్ష్మి ఎప్పుడూ మాట తప్పదు. ఇదిగో, సాయంత్రం మన ఇంటికి వచ్చేది లక్ష్మి మాత్రమే కాదు, ధనలక్ష్మిని కూడా వెంట తీసుకొని వస్తుంది. నాకు బాగా తెలుసు. తప్పకుండా వస్తుంది, డబ్బులతో వస్తుంది. భగవంతుడా, ఆ రాక్షసుడు కార్తీక్ దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గం చూపించవా? ఆ దుర్మార్గుడు చెప్పినట్టు వినకపోతే వీడియో లీక్ చేస్తానంటున్నాడు. అదే జరిగితే నా ప్రాణం పోతుంది. అమ్మా, అక్క, నిఖిల అంతా ఏమైపోతారు? ఆ వీడియో డిలీట్ అవ్వాలంటే అతను చెప్పినట్టు వినాలి. కానీ అలా చేస్తే నా లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. ఏం చెయ్యాలి? లేదు, ఈ రోజు ఎలాగైనా సరే ఆ వీడియో డిలీట్ చేయాలి.
ఏమైంది? రోడ్డు మీద అన్ని వెహికల్స్ వస్తుంటే చూసుకోకుండానే నడుస్తున్నావు. అంత డీప్ గా ఏం ఆలోచిస్తున్నావు? చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? అక్క నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను. మీ ఆఫీస్ ఇటు కాదు కదా, ఇటు వెళ్తున్నావేంటి? అఖిల, నిన్నే అడుగుతున్నావు అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? అది అది ఇక్కడే గుడికి వెళ్తున్నాను బావా. గుడికా? నువ్వు ఒక్కదానివే వెళ్ళడం ఏంటి? అమ్మ నిఖిలే రానన్నారా? అయినా నీకు జ్వరం అని చెప్పావు కదా, ఇలా ఒక్కదానివే బయటికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు జ్వరం తగ్గిపోయిందక్క. అమ్మా, జ్వరం తగ్గితే ఇలా రోడ్డు మీద నడిచావు అనుకో, మళ్ళీ జ్వరం పెరిగిపోదా? సరే, ఇంతకీ ఏ గుడికి వెళ్తున్నావు? దా, నేను దింపుతా. ఏ గుడికి వెళ్తున్నావో చెప్పకిలా. నిజంగా నువ్వు గుడికే వెళ్తున్నావా, లేదంటే మా ముందు అబద్ధం చెప్తున్నావా? అబ్బేబే లేదక్క, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజంగా గుడికే వెళ్తున్నాను. అయితే బండెక్కు, రా దింపుతా. సరే పద. అది బాబా, దానిలో చిన్న వర్క్ ఉంది. ఆర్డర్ వచ్చింది, అది తీసుకుని వెళ్ళాలి. సరే అయితే ఆఫీస్ అయిపోయాక సాయంత్రం ఇంటికి వస్తాను. జాగ్రత్త. అక్క ఖచ్చితంగా వస్తున్నావు, లేదంటే తెలుసుగా. అఖిల, అఖిల ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అఖిల ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదక్క, కొంచెం భయంగా ఉంది. ఏమైనా అయితే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదక్క. ఏమవుతుంది అఖిల? ఎందుకలా అడుగుతున్నావు? అలా అని కాదక్క, నువ్వు ఉన్నప్పుడు మాకు చాలా ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. అంతేనా? ఇంకెప్పుడు భయపడద్దు, మీకోసం నేనున్నాను. ఇదిగో, దారిలో జ్యూస్ తాగి వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళు. ఏమండి ఏమండి, లక్ష్మి నాకు జీతం తెచ్చిస్తుంది కదా, ఆ డబ్బుతో నేను చీటీ కడతాను. అందాక ఆ డబ్బు తీసుకెళ్లి బీరువాలో పెడతాను. దాని మీద మీ కన్ను పడిందంటే ఊరుకునేది లేదు, ఇప్పుడే చెప్తున్నాను. చేతికి రాని డబ్బు గురించి ఎన్ని కలలు కంటున్నావే? ఏమన్నారు? నాకు వినిపించలేదు, మళ్ళీ అనండి. నేనేమన్నానే? లేదు, మీరేదో అన్నారు. సరే, ఏది ఏమైనా గాని ఆ డబ్బు జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదు, ఇప్పుడే చెప్తున్నాను. ఇదిగో, మీకు అంతగా ఏమైనా కావాలంటే నన్ను అడగండి, నేను ఇస్తాను. అంతేగాని ఇంట్లో డబ్బుంది కదా అని సొంత నిర్ణయాలు తీసుకోకండి. ఇదిగో, మీ ఫోన్ రీఛార్జ్ కని, పిచ్చి పిచ్చి గేమ్స్ కోసమని ఇలా అనవసరమైన ఖర్చులకి డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేమైనా నిన్ను డబ్బులు అడిగానా? నాకేం అక్కర్లేదు.
ఆ డబ్బులు నువ్వే ఉంచేసుకో. లక్ష్మి వచ్చిన వేళ విశేషం ఏమిటో గాని ఈ ఇంట్లో అన్ని పరిస్థితులు మారిపోయాయి. 75,000 జీతం తీసుకొచ్చిచ్చే కోడలు నాకు దొరుకుతుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదండి. సరే సరే, కొంచెం తగ్గించుకో. ఆనందంతో మరీ పొంగిపోతున్నావు. సర్లేండి, అయినా మీకెందుకు? నా కోడలొచ్చి నాకు డబ్బిస్తుందని చూసి ఓర్వలేక ఆ పక్కింటి శారదక్కలాగా మీరు కూడా కుళ్ళిపోతున్నారు. ఎందుకని? నేనెందుకు కుళ్ళుకుంటానే? దేని మీదైనా సరే ఎక్కువగా ఆశలు పెంచుకోవడం మంచిది కాదని చెప్తున్నాను, అంతే. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నా కోడలు నాకు జీతం తెచ్చివ్వదనా? మీరెన్నైనా అనుకోండి, నా కోడలు మాత్రం నేను అనుకున్నట్టుగానే చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు చూసిన అప్సకనపు మాటలు మీరును. ఎవరికెలా ఎదురగునో ఎదకోత, ఎప్పుడెలా విషమగునో విధిగీత. తలవనిది జరుగుటయే తలరాత, తలబడుతూ నిలబడుటే ఎదురీత. కాలనాగల్లే తరుముకొస్తోంది మరణ కోలాహలం. అడుగడుగు ఒడిదుడుకు తప్పదుగా, తుది గెలుపు ఓరిమికే తథ్యముగా. రేయి తెరలోని సూర్యగోళాన్ని ఆపనేలేముగా. కాలగమనాన నిజము ఏదైనా ముసుగు ఛేదించి తన వెలుగు చూపించదా. హాయ్ బేబీ, హాయ్ బేబీ. ఇలా డిసప్పాయింట్ చేసావేంటి బేబీ? నేను పంపించిన డ్రెస్ ఎక్కడా? నా కోసం ఆ డ్రెస్ వేసుకుని రాలేదా? ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేయండి సార్, ప్లీజ్. వల్లో పడ్డ జింకని ఎలా వదిలేస్తాం బేబీ? పైగా పులి ఆకలితో ఉంది, టేస్ట్ చేయాల్సిందే కదా. ఆ బుగ్గలు చూసావా? కాశ్మీర్ యాపిల్స్ లా నిగనిగలాడిపోతున్నాయి. ఒకసారి కురికి చూడమంటావా? అదేంటి బేబీ, టచ్ చేయడానికి వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నావేంటి? అసలు ఎందుకు వచ్చావో తెలుసా? నేను చెప్పినట్టు చేయడానికి. ప్లీజ్ నన్ను వదిలే, ఇవన్నీ నాకు నచ్చు. ఇలా అరిచి గీ పెట్టుకుంటే నా మూడంతా ఖరాబ్ అవుతుంది. ఈ మిడిల్ క్లాస్ బుద్ధులు పోల్చుకోలేదు నువ్వు. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా నేను చెప్పినట్టు చేయి, లేదంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. ప్లీజ్ 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 నన్ను వదిలేయండి, ప్లీజ్ ప్లీజ్.
భయపడుతున్నావు బేబీ? ఆ, అంటే మళ్ళీ ఇక్కడ జరగబోయేది వీడియో షూట్ చేస్తాననుకుంటున్నావా? అలా చేయను, ఎందుకంటే అందులో నా మొహం కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏం జరిగినా మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. ప్లీజ్ 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 వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ వద్దు. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి. వద్దు సార్, సార్ వద్దు సార్.